మెయిన్ కంటెంట్‌కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న గమనికండి. మనకి మీటప్ ఇప్పుడు వరకు మనం బెంగుళూరులో ఒక మీటప్ పెట్టాం. అండ్ హైదరాబాద్‌లో ఒక మీటప్ పెట్టాం లాస్ట్ ఇయరు. సో, వచ్చే నెల జనవరి ఫస్ట్ వీక్‌లో తిరుపతిలో మన రాయలసీమ అండ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల సబ్స్క్రైబర్స్ కోసం తిరుపతిలో ఈ మీటప్ పెట్టబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ మీటప్ ఉంటది. అలాగే మన ఛానల్ ద్వారా ప్రెస్టీజియస్‌గా లాంచ్ చేయబోతున్న మ్యాగజైన్ కూడా ఆ ఈవెంట్లో అక్కడే అఫీషియల్‌గా లాంచ్ చేస్తామనమాట సబ్స్క్రైబర్ సమక్షంలోనే. సో, దీనికి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7207071231 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. దీనికి ఎవరైనా రావచ్చు. కాకపోతే నామినల్ మినిమమ్ ఎంట్రీ ఫీజు ఉంటదనమాట. అది తక్కువే ఉంటది. అలాగే మ్యాగజైన్స్ ఇస్తాము. మ్యాగజైన్ ఎవరైనా కావాలనుకున్న మంత్లీ మ్యాగజైన్ ఇది ప్రతి నెల రిలీజ్ చేస్తాము. మీకు కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఆ నెంబర్‌కి ఫోన్ చేసి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల వారీగా అంటే జిల్లాల అధ్యక్షులను ఆల్మోస్ట్ లోక్సభ నియోజకవర్గం ఈక్వల్ టు జిల్లా కదా, చాలా వరకు 90% ఈక్వల్గానే ఉన్నాయి కదా. నిన్న అధ్యక్షులను అనఫీషియల్గా ప్రకటించారు. అంటే చిన్నపాటి లీకులు ఇచ్చారు వాళ్ళు అనుకోవాలి మీడియా ద్వారా. ఇంకా అఫీషియల్గా ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే కొన్ని లీకుల మీద ఆల్రెడీ కొన్ని చోట్ల అభ్యంతరాలు వస్తాయి. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని 2-3 మార్పులు చేసి చివరి లిస్టు వదులుతారనమాట. సో అలా ఆల్రెడీ నిన్న ఇచ్చిన లీకుల మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిల్లాలకు ఇచ్చిన అధ్యక్షుల మీద ఆల్రెడీ కొన్ని ఆరోపణలు, వాళ్ళు ఈ పార్టీలో ఉంటారో ఉండరో డౌటు, మళ్ళీ రేపు పొద్దున్న వైసీపీతో వాళ్ళకి లింకులు ఉన్నాయి, పార్టీ మారితే కష్టం అని కొంతమంది కార్యకర్తల నుంచే, టీడీపీ సొంత పార్టీ కార్యకర్తల నుంచే కొన్ని అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయన్నమాట. సో నిన్న ఇచ్చిన వాళ్ళలో చూసుకుంటే శ్రీకాకుళం మోదవలస రమేష్ గారు, విజయనగరం కిమిడి నాగార్జున గారు. సో రమేష్ గారు, కిమిడి నాగార్జున గారు పెద్దగా అభ్యంతరకరం కాదు. నాగార్జున గారికి చీపురుపల్లి సీట్ ఇవ్వాల్సింది, ఇవ్వలేదు కాబట్టి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అండ్ అరకు తేజోవతి గారికి ఇచ్చారు. విశాఖపట్నం చోడ వెంకట పట్టాభిరామ్, అనకాపల్లి కోటి బాలాజీ, కాకినాడ జ్యోతుల నవీన్, రాజమండ్రి బొడ్డు వెంకటరమణ చౌదరి, అమలాపురం గుత్తల సాయి, ఏలూరు బడేటి చంటి, నరసాపురం రామరాజు గారికి ఇచ్చారు. సో ఇక్కడ బడేటి చంటి గారికి ఇవ్వడం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అండ్ ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజు గారికి కూడా ఆ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం వెనక పెద్దగా అభ్యంతరాలు ఏమీ లేవు. ఇక జ్యోతుల నవీన్ గారు వీళ్ళంతా ఓకే. విజయవాడ గద్దె అనురాధ గారికి ఇచ్చారు. పార్టీకి లాయల్గా వర్క్ చేశారు కాబట్టి ఇవ్వచ్చు. ఇక నరసరావుపేట కొమ్మాలపాటి శ్రీధర్, ఆయన పెదకూరపాటు సీటు వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి, సీటు త్యాగం చేశారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అక్కడ కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఇక మచిలీపట్నం వీరంక గురుమూర్తి గారు, గుంటూరు పిల్లి మాణిక్యాలరావు అండ్ బాపట్ల సలగల రాజశేఖర్, ఒంగోలు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఇచ్చారు. నిజానికి ఒంగోలు ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనే కాస్త అనుమానాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు. ఆయన పార్టీలో ఎంతవరకు లాయల్గా, ప్రస్తుతానికి పెద్దలందరితో సన్నిహితంగా ఉంటున్నారు, పార్టీలో అందరితో లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నారు, మంచి ర్యాపో అది మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఎక్కడో ఆ సొంత నియోజకవర్గంలోనే ఆ క్యాడర్లో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఆయన గతంలో కాంగ్రెస్లో వర్క్ చేశారు, వైసీపీలోకి వెళ్ళలేదు, కాంగ్రెస్ నుంచి నేరుగా టీడీపీలోకి వచ్చారనమాట. ఇక నెల్లూరు జిల్లా బేద రవిచంద్ర గారికి ఇచ్చారు. అండ్ కర్నూలు షేక్ వహీద్ హుసేన్ గారికి ఇచ్చారు. నంద్యాల మన్నే సుబ్బారెడ్డి గారు, అంటే డోన్ నియోజకవర్గానికి 2.5 ఏళ్ల పాటు ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. డోన్ సీటు వదులుకున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అంటే చాలా చోట్ల సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి, ఉండి రామరాజు గారికి కానీ, ఈ సుబ్బారెడ్డి గారు కానీ, కిమిడి నాగార్జున కానీ, ఇట్లా చాలా చోట్ల సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి ఇచ్చారనమాట. అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, ఆయన కూడా రాజానగరం సీటు ఎక్స్పెక్ట్ చేశారు, అట్లా ఇచ్చారు. తర్వాత రాజంపేట సుగవాస్ ప్రసాద్ గారు, హిందూపురం ఎంఎస్ రాజు గారు. ఓవరాల్ అందరిలో కంటే ఎంఎస్ రాజు గారికి జాక్పాట్ అనుకోవచ్చు. ఆయనకి 3 పదవులు, ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే, అండ్ టీటీడీ బోర్డు మెంబర్, అండ్ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కూడా. అంటే పార్టీలో లాయల్గా ఉంటే, లోకేష్ గారి టీంలో యాక్టివ్గా ఉంటే పార్టీలో ఎంతగా ఎంకరేజ్ చేస్తారనడానికి ఆయన నిదర్శనం. ఇక అనంతపురం కాలువ శ్రీనివాసులు గారు, ఆయన సీనియరు. తర్వాత కడప భూపేష్ రెడ్డి గారు, ఆయన కూడా సీటు వదులుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి ఇచ్చారు. తర్వాత తిరుపతి పనబాక లక్ష్మి గారు, ఆమె కూడా సీటు త్యాగం చేశారు ఒక రకంగా. తర్వాత చిత్తూరు షణ్ముగం రెడ్డి గారికి ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ 25 జిల్లాల్లో ఇచ్చిన, అంటే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇచ్చిన అధ్యక్షుల విషయంలో పెద్దగా ఎక్కడ అభ్యంతరాలు లేవు. కానీ ఒక 4-5 పేర్ల విషయంలో మాత్రం పార్టీ క్యాడరే అసంతృప్తిలో ఉన్నారు. సో దీని మీద సుదీర్ఘ ప్రక్రియ, ఐవీఆర్ఎస్ సర్వేలు చేశారు, అండ్ ఫీల్డ్లో వెరిఫై చేశారు, రకరకాల సర్వేలు నిర్వహించారు, ఆ జిల్లా నాయకుల ఒపీనియన్స్ తీసుకున్నారు, ఎమ్మెల్యేల ఒపీనియన్స్ తీసుకున్నారు, 3 మెన్ కమిటీని అక్కడికి పంపించి ఆ జిల్లాలో నాయకులందరితో మాట్లాడించారు. సో అంత సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత, కసరత్తు తర్వాతే ఫైనల్ చేయడానికి పేర్లు లీక్ చేశారనమాట.
సో మేబీ ఆల్మోస్ట్ మార్పులు ఏమీ ఉండకపోవచ్చు, 2-3 రోజుల్లో అఫీషియల్గా వస్తాయి. థ్యాంక్ యూ.